హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మన ఆస్ట్రేలియా ట్రావెల్ బ్లాగ్ కి కంటిన్యూషన్ అనమాట. సో ఆల్రెడీ పార్ట్ 1 లో ఆస్ట్రేలియా నుండి వైజాగ్ కి బడ్జెట్ ఫ్లైట్స్ గురించి, ఇంకా సింగపూర్ ఫ్రీ వీసా, అలాగే డిస్కౌంట్ లో గోల్డ్ షాపింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో సింగపూర్ సిటీలో మెయిన్ ప్లేసెస్ ని కవర్ చేసి ఎయిర్పోర్ట్ లో మన గోల్డ్ షాపింగ్ మీద ట్యాక్స్ రిఫండ్ తీసుకుందాం. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే పైన కార్డ్స్ లో ఇంకా వీడియో ఎండింగ్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అన్ని జ్యువెలరీస్ మీద ప్రొడక్ట్ వెయిట్ ఇంకా మేకింగ్ ఛార్జ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది. వన్స్ మీ షాపింగ్ అయ్యాక కౌంటర్ లో బిల్ పే చేసి ఆ రిసిప్ట్ ని మీ పాస్పోర్ట్ తో పాటు అక్కడే ఉన్న జిఎస్టీ కౌంటర్ కి తీసుకుని వెళ్ళాలి. అక్కడే మీ సింగపూర్ వీసా డీటెయిల్స్ లేదా డిఈ నెంబర్ తో లింక్ చేస్తారనమాట. మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక జిఎస్టీ మనీ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. ఈలోగా ఇదే ఏరియాలో షాపింగ్ అండ్ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి విజిట్ చేసి ఇండియన్ ఫుడ్ కావాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడే. సో లంచ్ చేసి మన నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అవుదాం. లిటిల్ ఇండియా నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైన్స్ అండ్ బస్సెస్ చాలా ఉంటాయి. సో నేను బస్ లో మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన బే ఫ్రంట్ కి వెళ్దాం. మీరు మెరీనా బే శాండ్స్ కి వెళ్ళాలంటే ఇదే స్టాప్ కి రావాలి. ఇక్కడ మాల్ లోపల నుండే ట్రైన్ స్టేషన్ కనెక్షన్ కూడా ఉంటుంది. సో కమ్యూటింగ్ చాలా ఈజీ. ఇక్కడ నుండి షాపింగ్ మాల్ స్టార్ట్ అవుతుంది. చాలా రెస్టారెంట్స్, లగ్జరీ షాప్స్ అండ్ కెసినో ఈ మాల్ లో ఉంటాయి. సో షాపింగ్ చేయాలంటే ఈ మాల్ ని ఎక్స్ప్లోర్ చేయండి. నేను డైరెక్ట్ గా మెరీనా బే శాండ్స్ కి వెళ్తున్నా. ఇప్పుడు షాపింగ్ మాల్ బయట నుండి చూస్తున్నాం. ఇక్కడే ఈ ఆర్ట్ సైన్స్ మ్యూజియం ఇంకా లగ్జరీ స్కై పార్క్ హోటల్ ని చూడొచ్చు. మీకు టైం ఉంటే ఈ మ్యూజియం ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎంట్రీ ఫీ అరౌండ్ $35 ఉంటుంది. ఇంకా ఈ ఏరియాలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈజీగా హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు. ఇంకా మనం నిల్చున్న ఏరియాని మెరీనా బే శాండ్స్ అంటారు. ఇంకా అటువైపు డౌన్ టౌన్ ఉంటుంది. మీరు చూస్తున్న బిల్డింగ్స్ అన్ని అదే మెయిన్ సిటీ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 20 minutes వాక్ చేస్తే అటువైపు మెర్లిన్ పార్క్ కి వెళ్ళొచ్చు. ఇంకా వాటర్ సైడ్ కేవ్స్ అండ్ రెస్టారెంట్స్ అవి అక్కడే ఉంటాయి. సింగపూర్ సిటీ చాలా చిన్నది. ఒక 2 days లో సిటీ మొత్తం కవర్ చేయొచ్చు. 1 day సిటీలో, ఇంకా 1 day సెంటోసా ఐలాండ్ లో. మీరు యూనివర్సల్ స్టూడియోస్ కూడా వెళ్ళాలనుకుంటే ఇంకొక డే యాడ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మనం వాక్ చేసుకుంటూ అటువైపు వెళ్దాం. ఈ రోజు వీక్ డే కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు. అదే వీకెండ్స్ లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే సింగపూర్ ఐకానిక్ స్టాచ్యూ అయిన మెర్లైన్ ఇలా కనిపిస్తుంది. దీని హిస్టరీ తర్వాత చెప్తా. ఇక్కడ నుంచి చూస్తే ఆ గ్లోబ్ షేప్ లో ఉన్న బిల్డింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, అదేంటో చూద్దాం పదండి. ఇది స్పెషల్ గా డిజైన్ చేసిన యాపిల్ స్టోర్ అన్నమాట. వాటర్ మధ్యలో కట్టారు. మిర్రర్స్ తో గ్లోబ్ షేప్ లో ఉంది. నైట్ టైం అయితే చూడటానికి ఎలా ఉంటుందంట, చాలా బాగుంది కదా. ఇంకా వీళ్ళది ప్రొఫెషనల్ పెట్ కేర్ సెంటర్ అంట. కిడ్స్ కి డే కేర్ సెంటర్ ఉంటుంది కదా, అలాగనమాట. పెట్ ఓనర్స్ కి ఖాళీ లేకపోతే వీళ్ళని హైర్ చేసుకుంటారు. వీళ్ళే వాటిని వాకింగ్ తీసుకెళ్లడం ఇంకా ఫుడ్ అది పెట్టడం చేస్తారనమాట. వీటిని వాకింగ్ కోసం అని ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా డాగ్స్ అన్ని. ఆల్రెడీ హాఫ్ వే వచ్చేసాను. ఇందాక మనం ఆ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం అనమాట. మీకు వాకింగ్ కష్టం అనిపిస్తే ఇలాంటి బైక్స్ ఇక్కడ రెంట్ కి తీసుకోవచ్చు. ట్రై చేయండి ఒకసారి, చాలా ఫన్ గా ఉంటుంది. ఓకే, మనమైతే మెర్లైన్ పార్క్ సైడ్ వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూని మెర్లైన్ అంటారు. ఇది సింగపూర్ లో ఐకానిక్ స్టాచ్యూ అన్నమాట. ఒకప్పుడు సింగపూర్ ని ఫిషింగ్ విలేజ్ అనేవాళ్ళు, అందుకనే బాడీ మాత్రం ఫిష్ షేప్ లో ఉంది. ఇంకా ఈ సిటీకి ఒరిజినల్ నేమ్ వచ్చి సింగపూర్ అన్నమాట. అంటే సంస్క్రిట్ లో లయన్ సిటీ అని, అందుకనే ఫేస్ ఏమోని సింహంలా ఉంది. చూస్తున్నారు కదా, సింగపూర్ అయితే చాలా బాగుంది. చాలా క్లీన్ గా ఉన్నాయి రోడ్స్ అవన్నీ కూడా. ఇంకా ఫుడ్ కూడా అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాదు వైజాగ్ నుంచి 4 hours లోనే మనం సింగపూర్ రావచ్చు. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. సో మీరు ఇదే లొకేషన్ లో నించొని చూడండి. మీరు కావాలంటే ఈ బిల్డింగ్ పైకి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే $25 వరకు టికెట్ ఉంటుంది. కానీ దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే అక్కడున్న రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేసుకుని వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేసి ఆ వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ ఈవినింగ్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు నియర్లీ 4 అవుతుంది. సో ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 1 hour వరకు పడుతుంది. సో నేను డైరెక్ట్ గా ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్తాను. ఎయిర్పోర్ట్ కి వచ్చాం కాబట్టి ఫస్ట్ మనం చెక్ ఇన్ చేసి మన గోల్డ్ పర్చేస్ మీద ట్యాక్స్ రిఫండ్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఇక్కడ జిఎస్టీ రిఫండ్ కౌంటర్స్ అని ఉంటాయి. కానీ ఈ కౌంటర్స్ తో మనం గోల్డ్ ని రిఫండ్ అయితే తీసుకోవడానికి అవ్వదు. ఇవేంటంటే ఓన్లీ బల్క్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఎవరైనా టీవీ లాంటి బల్క్ ఐటమ్స్, ఇంకా చెక్ ఇన్ లో పెట్టే ఏ ఐటమ్స్ అయినా సరే ఇక్కడ రిఫండ్ తీసుకోవచ్చు అనమాట. గోల్డ్ ఎలాగో మనం హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేస్తాం కాబట్టి అది ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అయిన తర్వాత తీసుకోవాలి. అది కూడా ఎలాగో చూద్దాం రండి. ఇదిగోండి, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ తర్వాత ఇలాంటి కౌంటర్ ఇంకొకటి ఉంటుంది, జిఎస్టీ రిఫండ్ అని. అక్కడికి వెళ్ళి ఈ మెషిన్ లో మీ పర్చేజ్ ని లోడ్ చేయాలి. అంటే మీ పాస్పోర్ట్ స్కాన్ చేస్తే చాలు. తర్వాత ఏ కార్డ్ లోకి అయితే మీరు రిఫండ్ కావాలనుకుంటున్నారో ఆ కార్డ్ ని కూడా అక్కడ ట్యాప్ చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న కస్టమ్ ఆఫీసర్ కి మీ పర్చేజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా చూపించాలి. వాళ్ళు అప్రూవ్ చేసిన 3 days లో మీ కార్డ్ కి రిఫండ్ వచ్చేస్తుంది.
ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకా నా వైజాగ్ ఫ్లైట్ కి టైం అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.